పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో పర్యటించిన పల్నాడు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా వినుకొండ పోలీసులు వినుకొండ బస్టాండ్ సెంటర్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయ గొడవలలో పాల్గొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రజలకు తెలియపరుస్తూ పల్నాడు ప్రాంతం ప్రశాంతకు మారుపేరని అటువంటి పల్నాడులో ఈ మధ్య జరిగిన ఎన్నికలలో హింసాత్మక ఘటనలు జరగడం ఎంతో బాధాకరమని ఇటువంటి పరిస్థితులలో నేను పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చేపట్టవలసిన చర్యల గురించి స్థానిక పోలీసు వారికి సూచనలను ఇవ్వడం జరిగిందని సమాజంలో ఎవరైనా సరే హింసాత్మక ఘటనకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. రాజకీయ గొడవలలో పాల్గొంటే మీకు ఎటువంటి మంచి జరగదని మిమ్మల్ని ఎవరు కూడా రక్షించాలని సమాజం పట్ల గౌరవ భావంతో మెలకాలని అన్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న గొడవ కూడా అయితే కేసు ఉంటుంది అండ్ జైలుకి పోతారు అంతే. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఆలోచించండి, మీకు ఏం కావాలి? ఇట్లా ఉండాలా? వేరే వాళ్ళ కోసం మీ జీవితం నాశనం చేయాలా? ఏం కావాలి మీకు? ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఊరు నుంచి వచ్చి కూడా ఉంటారు. మీరు వెళ్ళి మీ ఏరియాలో, మీ ఫ్యామిలీలో, మీ ఊరిలో దీని గురించి మీరు కూడా చెప్పాలి. అన్నెసెసరీగా జీవనం నాశనం ఎవరిది ఉండకూడదు. ఎవరు మారుకుంటే మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఎట్లా మనం మన బిహేవియర్ మార్చుకోవాలి, రౌడీ అవ్వాలా ఆర్ మంచి సిటిజన్ అవ్వాలా, ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం మీ అందరికీ తెలుసు దట్ సెక్షన్ 144 ఆల్రెడీ ప్లేస్లో ఉంది, మన దగ్గర కర్ఫ్యూ లాగా ఉంది. బట్ మనం ఇప్పుడు ప్రజల కోసం ఇంత పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు. బికాజ్ దానివల్ల చాలా మంది షాప్ కీపర్స్, చిన్న చిన్న షాప్ వాళ్ళు, ఫ్రూట్ సెల్లర్స్, ఇట్లాంటి వాళ్ళకి చాలా నాశనం జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం రిలాక్స్ అయ్యాము. బట్ ఫస్ట్ నుంచి మనం మళ్ళీ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము. ఎవరు బయటే ఉండడానికి అన్నెసెసరీ ఉండదు. ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ వస్తుంది, మీ ఇంట్లో కూర్చొని చూడండి, బయట రావడం అవసరం లేదు. ఎవరు బయట వస్తే అండ్ కౌంటింగ్ డే కూడా మొత్తం ఖాళీ ఉండాలి, ఎక్కడ ఎవరు తిరగకూడదు. ఎవరు తిరిగితే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. నేను కేసెస్ కడతాను 144 వైలేషన్. సో నేను చాలా సీరియస్ ఉన్నాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇది ప్రెస్టీజ్గా తీసుకుంది. ఇప్పుడు ఇది మన పోలీస్ ప్రెస్టీజ్ విషయం అయింది. ఎవరు ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ ఎవరు కూడా కాంప్రమైజ్ ఇప్పుడు చేయరు. మనమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. మన పర్పస్ ఇప్పుడు ఏముంది కి మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. మనందరికీ తెలుసు, గత 10 రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు శ్రమించి ఎలక్షన్ సందర్భంలో చిన్నపాటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు ఈ అశాంతిని పట్టాపంచలు చేసి ప్రజలలో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఒక అభిమానాన్ని, పల్నాడు యొక్క పాత చరిత్రని తిరిగి తీసుకురావడానికి ఎవరు ఉన్నారా ఒక సమర్థమైన పోలీస్ అధికారాన్ని గుర్తించారు.